పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటిదాకా మనం ఈ లెంట్ డేస్లో చాలా రోజులు దేవుని నుంచి మనల్ని దూరం చేసినది ఏంటో, ఆ లక్షణాలు ఏంటో, బూడిద లాంటి మన స్థితిని చూసాము. పూల దండగా ఆయన మనల్ని ఎలా చేస్తాడో కూడా రకరకాల అంశాల ద్వారా మనము మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే పువ్వుల దండ స్థితిని మనకిచ్చి ఆయన ఏమయ్యారు, ఈ లోకానికి వచ్చి ఆయన ఎటువంటి స్థితిని పొందారో అనేది మనకివ్వబడినటువంటి దేవుని గుణాలు, ఆయన పొందిన శ్రమ, లేదా ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గురించి ఇంకొన్ని రోజులు కేవలం మనం చేసిన పాపాల గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, అవి సరిదిద్దబడే విధానము. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు గొప్ప సేవకుడు, పవిత్రుడు, దైవ కుమారుడయ్యున్న ఆయన పూలదండను మనకిచ్చి ఆయన ఏ విధమైనటువంటి శ్రమను పొందాడో దానిని కూడా మనం గుర్తు చేసుకోవటం ఖచ్చితంగా ఇందులో ఒక భాగము. ఎందుకంటే మనల్ని పూలదండగా ఆయన మార్చారు. ప్రతి వారికి కూడా మనం పరిమళం ఇవ్వగలిగేంతగా మన స్థితిని ఎంతగానో గొప్పతనంగా ఆయన చేశారు, మన కన్నీటిని తుడిచారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రాసెస్లో ఆయన ఏమయ్యారో కూడా మనకి తెలిసిన విషయాలైనా సరే, ఇది లెంట్ సీజన్ కాబట్టి ఈ చిన్న ధ్యానాలు కూడా దేవుని యొక్క శ్రమలు కూడా మనం ధ్యానం చేసుకుంటా ముందుకెళ్తాము. దానిలో భాగంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము కూడా యేసుక్రీస్తు వారు పుట్టుక గురించినటువంటి ప్రవచనము, ఆయనకి ఇవ్వబడిన పేర్లు గురించి మనం అందరము చక్కగా మాట్లాడుకుంటాము. ఆ పేర్లన్నీ కూడా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఈ విధంగా ఆయనకి పెట్టబడిన పేర్లు మనం చెప్పుకుంటాం. కానీ మనం అందరం మిస్ అయ్యేది ఒకటి ఉంది. ఈ పేర్లకు ముందు ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని ఉంటుంది. ఆయన భుజముల మీద రాజ్యభారము. ఏ రాజ్యభారము? అదేంటి? ఆయన భుజాల మీద మోసుకురావాల్సిన పరిస్థితి ఏంటి అని గనక మనం ఆలోచిస్తే ఒక్కసారి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీలకి బోధ చేసేవారు లేవీయులు. ఆ లేవీయులకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తారు. అదేమనిస్తారంటే, ఇప్పటిదాకా మందసాన్ని మీ భుజాల మీద మోసారు, ఇక నుంచి మీరు మోయక్కర్లేదు, సొలొమోను కట్టించిన ఆలయంలో ఆ మందసాన్ని పెట్టండి అని అంటారు. అంటే మందసము అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికి అది ఒక సూచన. ఆ మందసము, ఈ పరిశుద్ధమైన సన్నిధిని ఆలయంలో పెట్టండి, ఇక మీద నుంచి మీరు దానిని భుజాల మీద మోయాల్సిన పని లేదు, తీసుకొచ్చి ఆలయంలో పెట్టండి. ఆలయం అనేది ఒక కట్టడము, ఒక రాజుగారు కట్టించినటువంటి కట్టడము. దానిలో దేవుని సన్నిధిని ఉంచడం అంటే ఆ కట్టడము దేవుని యొక్క దానికి ఇంపార్టెన్స్ కాదు. అక్కడ సొలొమోను గారు ప్రార్థన చేస్తే కూడా అంటారు, దేవా, మనుష్యులు కట్టించే ఈ యొక్క కట్టడములో, చేతులతో కట్టిన కట్టడములో నువ్వు నివసించవు, కానీ నీ నామఘనత కొరకు మాత్రమే ఇక్కడ నేను కడుతున్నాను, నీ నామం మాత్రమే ఘనపరచబడాలి, దానికోసం మేమందరము నిన్ను స్తుతించటానికి ఒక చోట గుమిగూడాలి, కాబట్టి నీ నామాన్ని ఘనపరచడానికి ఈ ఆలయం కడతాను అన్నారు. ఎక్కడైతే ఆయన నామం ఘనపరచబడుతుందో అక్కడ దేవుని సన్నిధి ఉంచబడుతుంది అనే దానికి ఇదొక పోలిక. దేవుడు ఎక్కడ ఘనపరచబడతాడో అక్కడే ఆయన ఉంటారు. మనం ఇష్టానుసారంగా తిరుగుతూ మన జీవితాలలో ఇష్టం వచ్చిన పనులు చేస్తూ మన కష్టాలు పాలైనప్పుడు దేవా దేవా అంటే ఆయన వింటారో వినరు. కానీ ఆయనకున్నటువంటి అపారమైన జాలిని బట్టి మనం పదే పదే వేడుకోవటం ద్వారా మన జీవితాలలో అద్భుత కార్యాలు చేయొచ్చు ఆయన. కానీ ఆయన సన్నిధి మనలో ఉంటే అప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన మన మొరని మనము మొరపెడుతుండగానే మనకు ఆ కార్యం జరిగిపోద్ది. అదేంటంటే ఆయనని ఇక్కడ చూపించిన పోలిక దేనికి సాదృశ్యం అంటే, ఆ యొక్క సన్నిధి ఒక ఆలయంలో ఉన్నది, ఘనపరచబడే స్థలములో. ఆ స్థలము మన శరీరము. దేవుని ఘనపరిచే విధంగా మన శరీరం ఉండాలి. ఆ ఆలయము మన హృదయము, ఆయన నివసించే ఆలయము మన హృదయము. దానిలో ఉండవలసింది ఆయన సన్నిధి. ఆ మందసము దేవుని సన్నిధి, మన హృదయము దేవుని యొక్క సన్నిధికి చోటు. మన శరీరము ఇది ఒక కట్టడమే, అక్కడ కూడా ఆలయం ఒక కట్టడమే. మన శరీరము కూడా ఒక దేవుడు కట్టినటువంటి ఈ లోకములో భౌతికంగా ఉంచబడిన ఒక కట్టడము. దానిలో దేవుడు ఘనపరచబడాలంటే హృదయం అనే మన ఆలయంలో ఆయన ఉండాలి. దీనికి సాదృశ్యం. ఇప్పుడు అది భుజాల మీద మోసుకోకుండా ఒక ఆలయంలో పెట్టబడింది.
ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. అది ఏ రాజ్యభారము అంటే, ఇందాక మందసం అని చెప్పుకున్నాం చూడండి, దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిని ఆయన తన భుజాల మీద మోసుకుంటూ ఈ లోకానికి తీసుకొచ్చారు. అయితే ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28-30 వచనాలకు ఆయన ఏం చెప్తారంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి తీసుకోండి. మీరు మీ యొక్క భారాన్నంతా నా దగ్గరికి తీసుకురండి, నా కాడి మీ భుజాల మీదకి ఎత్తుకోండి. అది ఎలాంటి కాడి అంటే, నా భారము తేలికగా, నా కాడి సులువుగా ఉంటుంది అని చెప్తారు. కాడి అంటే ఒక మోపు, తెలుసు కదా మనకి. అది ఒక చాలా బరువైంది. 2 పశువుల మీద పెట్టి వ్యవసాయం చేసేవారికి తెలుస్తుంది కాడి అంటే ఏంటో. అది చాలా బరువైంది. కానీ ఈయనేమన్నారంటే, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారం తేలిగ్గా ఉంటుంది. భారం అనేది దానికి అర్థమే బరువు. మరి బరువు ఎలా తేలిగ్గా ఉంటుంది? చాలా తేలిక. దేవుని మాటలు వింటే మన జీవితము భారము లేకుండా ముందుకెళ్ళిపోద్ది. అయితే మనలో ఉన్న ఒక భారము తొలగించాలి. మనలో ఉన్నది ఏంటంటే పాప భారము. ఆ పాప భారాన్ని కనుక మనం దించితే, దేవుడు తీసుకొచ్చిన రాజ్య భారము మనము స్వీకరిస్తే, ఇది ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ అనమాట. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నుంచి తన భుజాల మీద ఆయన సన్నిధిని మోసుకొచ్చి మన మధ్య పెట్టారు. ఆ మందసం ఎలాగైతే ఇశ్రాయేలీయుల మధ్య ఉందో, అలాగే ఆయన సన్నిధి ఇప్పుడు దేవాలయంలో ఉంచబడింది. ఇప్పుడు ఆయన దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆయన సన్నిధిని తన భుజాల మీద నుంచి దించుకొని, బదులుగా ఆయన ఏం తీసుకుంటున్నారు అంటే, ఆయన తీసుకునేది మన పాపము. మన పాపాన్ని ఆయన భరిస్తూ, ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క దయని, ఆయనకున్న సమస్తాన్ని మన మధ్య పెట్టిన గొప్ప దేవుడు. అంతేకాకుండా మనం లూకాసు వార్తలో చూస్తే, అక్కడ 100 గొర్రెలున్న ఒక వ్యక్తి ఒక్క గొర్రె తప్పిపోతే, ఆ ఒక్క గొర్రె కోసము ఆయన తిరిగి ఆ ఒక్క గొర్రె కోసం 99 గొర్రెల్ని విడిచి ఆ ఒక్క గొర్రెని తన భుజాల మీద మోసుకుంటూ తన స్నేహితులతో తప్పిపోయిన ఆ గొర్రె దొరికిందని ఎంతగానో సంతోషపడతాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ 100 మందిలో ఒక్కరు తప్పిపోయినా సరే ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించకుండా నిత్య జీవాన్ని పొందాలి అనేదే ఆయన ఆకాంక్ష. దానికోసం మన తర్వాత కూడా మనకు చెప్పబడితే ఇంకొక సువార్తలో, పాపి తన పాప మార్గం నుంచి విడిపించబడి సత్య మార్గం వైపు నడిపించబడినప్పుడు పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది. మనము నీతిమంతులుగా ఎవరైతే ఉండాలనుకున్నారో వాళ్ళు నీతితో నడుస్తున్నప్పుడు దేవదూతలు సంతోషించరు. ఓకే, వీళ్ళు కూడా దేవుని కుమారులు కాబట్టి ఆయన స్వభావంతో నడుస్తున్నారు. కానీ తప్పిపోయిన ఒక్కరు తిరిగి దేవుని మార్గంలోకి వస్తే మాత్రం పరలోకంలో చాలా గొప్ప ఆనందం కలుగుతుందంట. ఎవరికి ఆనందం? మనకు కాదంట, దేవదూతలకు ఆనందం. కాబట్టి ఆయన, ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ అని ముందుగానే చెప్పాను కాబట్టి, ఆయన తీసుకొచ్చిన దైవ సన్నిధిని మనకిచ్చి మన పాపాన్ని ఆయన మోశారు. మనల్ని మాత్రం బూడిదలాంటి స్థితి నుంచి పూదండకి మార్చిన ఆయన మాత్రం ఆ పాపాన్నంతటినీ తన శరీరం మీద మోసుకున్నారు. తప్పిపోయిన మనల్ని ఆయన రక్షించారు. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి, మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి, మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకో, విరిగి నలిగిన హృదయమే నీ కర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కోసం మరణించి ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే దేవా. ఈ గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్లో మనకి ఇవ్వబడింది దేవుని సన్నిధి, మనలోంచి తీసివేయబడింది పాపభారం. దీనిని గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడు కూడా మన త్రోవలలో తొట్టిల్లకుండా నడవగలుగుతాం. ఆ విధంగా తొట్టిల్లకుండా ఉండగలిగేటట్లు దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, ప్రియ పరలోకపు తండ్రి, నాయన, మీరు తీసుకొచ్చినటువంటి రాజ్య భారము మీ భుజాల మీద ఉంది. కానీ మీరు
మాకు విశ్రాంతి కలగజేయడానికి ఆ దేవుని సన్నిధి అనే మీరు మోసుకొచ్చిన దానిని మాకిచ్చి మాలో ఉన్న పాపభారాన్ని మీరు తొలగించడానికి మీ శరీరం మీద ప్రవ్వా మ్రాను మీద మా పాప భారాన్ని అంతటిని మీరే మోసారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మేము దీనిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండగలిగినట్లు మేము ఏం చేసినా ఎక్కడున్నా దీనిని మాత్రమే గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగేలాగా నన్ను మమ్మల్ని అందరిని కూడా కాపాడమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always